రిసార్ట్కి రాకముందు నా వెయిట్ 100 కిలోలు. ఇక్కడికి వస్తున్నాను కాబట్టి వారం రోజులు ఒంటిపూట భోజనం చేసి 2 కేజీలు తగ్గాను. 3 పూట్ల భోజనం చూసి ఎక్కడా టెంప్ట్ అవ్వకుండా కంట్రోల్డ్గా తింటాను అని బాలయ్య బాబు సాక్షిగా నా పొట్ట మీద ఒట్టేసుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగింది వేరు. భోజనం తక్కువ తినాలి అనుకుంటూ డైనాసిటీ హాల్లోకి వెళ్ళటం, కానీ అక్కడ పరిస్థితులు డైనమిక్గా మారిపోవడం, ఇవన్నీ మనకి తెలియకుండానే జరిగిపోతుంటాయి చూడండి. సరే, ఇక ఐటమ్స్ విషయానికి వస్తే అసలు ఎవడండి ఆకలి పెరగడానికి సూపు తాగాలి అని చెప్పింది? అది ఆకలి లేనోడికి, నాలాంటివాడికి కాదు. కాబట్టి సూప్ అనేది నేను ఎప్పుడు తాగను. ఆఫ్కోర్స్ ఆ పక్కన ఉన్న క్రోటాన్స్ తింటాను అనుకోండి, అది వేరే విషయం. సరే, ముందుకు వెళ్తే అసలైన కష్టం మొదలైంది. నాకెందుకో అక్కడ ఉన్న ప్రతి ఐటెం నాకేసి జాలీగా చూస్తూ నన్ను తిను అని అడుగుతున్నట్లు అనిపించింది. ఎందుకో చెప్తా, మీరే వినండి. వెజ్ మంచూరియా. ఇంత మంచి ఊర్లో ఉంటూ మంచూరియా తినకపోతే ఎలా చెప్పండి? అందుకనే ప్లేట్లో వేసేసా. ప్లేట్ ఫిల్ అయ్యే వరకు ఎందుకు ఆగడం అని ఆ లైన్లో నిలబడినప్పుడే ఒకటి నోట్లో వేసా కూడా. టేస్ట్ ఎదిరింది. ఇక ఈ పనీర్ ఉంది చూశారు, పాన్లో నీరున్నా లేకపోయినా, నీరులో పానున్నా లేకపోయినా వెజిటేరియన్ ప్లేట్లో పనీర్ లేకుండా ఉండటం మాత్రం ఇంపాసిబుల్. కాబట్టి అది కూడా వేసా ప్లేట్లో. ఇక బంగాళదుంప ఇష్టం లేని వాడు భూప్రపంచంలో ఎక్కడా ఉండడు అన్నారు శ్రీ బంగాళానంద స్వామి వారు. అది కూడా మరీ మేతితో కలిపాక వేసుకోకపోతే మాట వచ్చేది. ఇక లేడీస్ ఫింగర్. లేడీస్ లేనిదే ప్రపంచమే లేదండి. అలాంటిది లేడీస్ ఫింగర్ ప్లేట్లో లేకపోతే ఆడజాతను అవమానించినట్టు కాదు. అంచేత యునైటెడ్ నేషన్స్ దగ్గర నుంచి బ్యాడ్ నేమ్ రావడం ఇష్టం లేదు కాబట్టి ఇది కూడా ప్లేట్లో వేసుకోవడం జరిగింది. ఇక రోటీ. బయట రెస్టారెంట్స్లో రోటీ ఆర్డర్ చేసినప్పుడు బెస్ట్ క్వాలిటీ హవాయి చెప్పులు పెనం మీద వేసిస్తారు. అదేమో మనం తినడం చాలా కష్టం. మరి ఇక్కడేమో రోటీ చాలా బాగుంది, 3 వేళ్లతో మొక్క తెంచుకుని తినేలా ఉంది. అందున ఇందాక వేసిన పనీర్ కూర, బెండి దో ప్యాజా ప్లేట్లోంచి తెగ బతిమాలేస్తున్నాయి. ఆ రోటీ తీసుకో మాకు కాంబినేషన్ కావాలి అని. సరే, డిషెస్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయకూడదు కాబట్టి ఓ 3 రోటీలు వేసా ప్లేట్లో పడుంటాయని. ఇక మిల్లెట్ రైస్. కొద్దిగా హెల్తీగా ఉన్నా కానీ అది మన బాడీకి సెట్ అవ్వదు, నా బాడీ రిజెక్ట్ చేస్తుంది. సరే, మిగిలినవన్నీ తీసుకుని ఇది తీసుకోకపోతే మిల్లెట్ రైస్ ఫీల్ అవుద్ది కదా. అంచేత ఓ మూల 2 స్పూన్లు దీన్ని కూడా వేసుకున్నా. లాస్ట్లో కనీసం దిష్టి తీసి పడేయడానికైనా ఉపయోగపడుతుందని. ఆంధ్ర వెజిటబుల్ పులావ్. పులావ్ ఈజ్ ఎ రిచ్ సోర్స్ ఆఫ్ న్యూట్రియన్స్ అని పులవర్తి పుల్లారావు గారు తను స్వయంగా రాసిన పులావ్ తిన్నవాడే పులి అనే పుస్తకంలో ఎప్పుడో చెప్పారు. అంచేత ఖచ్చితంగా వేసుకోవాలిగా మరి. ఇక స్టీమ్డ్ రైస్. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు, వేసుకోకపోతే లార్డ్ బ్రహ్మ ఫీల్ అవుతాడు. ఓ 2 గరిటలు వేసా అందుకే. నెక్స్ట్ కద్దుగా దాచా. ఈ కద్దుని ఎక్కడ దాచాలో నాకు తెలుసు కాబట్టి అది కూడా ఓ గరిటేసా. ఇక సాంబారు రసం మటుకు ప్లేట్లో అక్కా చెల్లెల్లా కలిసి ఉంటాయి ఎప్పుడు. మరి ఆ బంధం మనం విడదీయచ్చా? తప్పు కదూ. అందుకని అవి కూడా 2 కప్పుల్లో పక్కన పెట్టా. ఇక ఈ ఉల్లిపాయలు, క్యారెట్, కీరా సలాడు, ఫ్రైమ్స్, పచ్చళ్ళు, పళ్ళు ఇలాంటివన్నీ హైవేలో మనం వెళ్ళేటప్పుడు కట్టే టోల్ ట్యాక్స్ లాంటివి. కాబట్టి అవి లేకుండా ఎలా తింటా చెప్పండి. ఇలాంటి హైవే ఐటమ్స్ మెయిన్ ప్లేట్లో కాకుండా వేరే ప్లేట్లో వేసుకుని తినాలని భోలేనాథ్ బాబా గారు ఎప్పుడూ బోల్తూ ఉంటారు. కాబట్టి అవన్నీ వేరే ప్లేట్లో వేసుకున్నా. ఇక ఈ పెరుగుంది చూశారు, లిటరల్లీ బెదిరిస్తుంది మనందరినీ. ఇన్ని తిన్న తర్వాత నన్ను తినకపోతే నీకు కడుపు మంట గ్యారంటీ రోయ్ అని వింతగా బెదిరింపు నవ్వుతూ ఉంటుంది. ఆ బెదిరింపుకు మనందరం లొంగిపోతాం. ఏం చేస్తాం, తప్పదు మరి, వేసుకోవాల్సిందే ఆఖరిలో. డైనింగ్ హాల్లో అసలైన డేంజరస్ పార్ట్ ఏంటో తెలుసండి? పెరుగు తిని చెయ్యి కడుక్కున్న వెంటనే బర్ముడా ట్రయాంగిల్లోకి షిప్పులు అట్రాక్ట్ అయిపోయినట్టు ఆ మూలన ఐస్ క్రీమ్ ట్రయాంగిల్ కార్నర్ అనేది ఒకటి ఉంటుంది. ఎవరో మనల్ని పిలుస్తున్నట్టు ఉంటుంది. అంత ప్రేమగా పిలిచిన తర్వాత ఆ కార్నర్లోకి వెళ్ళి ఐస్ క్రీమ్తో పాటు స్వీట్ కూడా ఎవరైనా తినకుండా ఉండగలరా? అదండి కదా, చూసారుగా. ఇప్పటివరకు నేను వేసుకున్న ప్రతి ఐటెం ప్రాపర్ జస్టిఫికేషన్ లేదని నేను ఎప్పుడు వేసుకోను. ఈ పాటికి మీ అందరికీ ఆ విషయం అర్థమయ్యే ఉంటుంది. అయినా సరే ఒక దైవభక్తి గల సగటు పౌరుడిగా నా బాధ్యత నేను నిర్వర్తించాలిగా. అందుకే నేను వేసుకున్న ఐటమ్స్లో ఏవైనా నాకు అవసరం లేని ఉంటే ఆ ఐటెంని వెనక్కి తీసుకుపోవాల్సిందిగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఓ 2 లడ్డూలు కూడా ప్లేట్లో వేసుకోవడం జరిగింది. ఇన్ని తిన్న తర్వాత నాకు అనిపించింది ఒకటేనండి, ఎంత అన్నం తిన్నా అరగంటలో అరిగిపోయేలా ఏదన్నా ఆసనం ఉంటే నాగేశ్వర గారు చెప్పచ్చు కదా. ఒక్కసారి ఆ డైనింగ్ హాల్ బయటకు వచ్చి చూడు. ఆ అవసరాల కోసం పనీర్ కూర తినేవాళ్ళు తప్ప డైటింగ్ చేసేవాళ్ళు, కంట్రోల్డ్గా తినేవాళ్ళు లేరి రిసార్ట్లో. మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే బిర్యానీ. పాకే ప్రతి ప్రాణిని కదిపే నిజం ఒక్కటే ముద్దపప్పు, బంగాళదుంప కూర. పరితపించే ఆత్మనల్లా శాసించే శక్తి ఒక్కటే ఐస్ క్రీమ్ విత్ క్యారెట్ హల్వా. ఆకలి ముసిరినప్పుడు డైటింగ్ అనే ఆలోచన మసకబారుతుంది. కంట్రోల్డ్గా తినాలనే కోరిక కొలిమిలో కొవ్వొత్తుల్లా కరిగిపోతుంది.